ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలాంటి టెన్షన్ ఎపిసోడ్స్ మళ్ళీ పెట్టుకో. నీ పెళ్లి విషయంలో ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తాను. నువ్వు మాత్రం ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. అంతా నేను చూసుకుంటాను. ఏంటే నువ్వు చూసుకునేది? వాడి విషయంలో నువ్వు చూసుకునేదేంటి? అదేంటంటే మీరు మాట్లాడకండి అత్తయ్య గారు. ఏం లేదండి, ఒక సబ్జెక్ట్లో డౌట్ ఉందని భయపడుతున్నాడు. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటానని క్లారిఫై చేస్తానని ధైర్యం చెప్తున్నాను. అసలు వీళ్ళతో పాటు నువ్వెందుకున్నావు? మా ఇంటికి ఎందుకు వస్తున్నావు నువ్వు? అవును, నీ బట్టలనే తడిచిపోయినాయి ఏంట్రా? అది చెమట పట్టిందన్నయ్యా. చెమట పట్టడం ఏంటి? నువ్వేమన్నా రన్నింగ్ రేస్ చేసావా? ఎత్తైన కొండ ఏమైనా ఎక్కావా? కొండ ఎక్కలేదు, విమానం ఎక్కలేదురా. ఇద్దరం కలిసి అలా బయటికెళ్ళాము. మధ్యలో పల్లవి కలిసింది. ఆ, కలిస్తే పలకరించి పంపించేయాలి కాని ఇంటి వరకు ఎందుకొచ్చింది? ఎందుకొచ్చిందంటే వచ్చింది. ఏ ఇదేమైనా మనుషులు రాకూడని ఇల్లా ఏంటి? నేను వెళ్ళొస్తాను బామ్మగారు. మాటిచ్చావు కదా. మాట ఇవ్వటం ఏంటి? అదే సబ్జెక్ట్లో డౌట్ ఉంటే క్లియర్ చేస్తానని మాటిచ్చావు కదా అంటున్నాడు. అంతే అంతే. నువ్వెళ్ళమ్మా, నువ్వెళ్ళు. అలాగే. బాయ్ నువ్వు ఫ్రెండ్. రా. బాయ్. రా. బాయ్ బాయ్. ఏంటి మమ్మీ, వీళ్ళ ముగ్గురు వాలకాలు మాట తీరు చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. చరణ్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ ఇతనెప్పుడూ నన్ను బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడడం తప్ప నా ప్రేమ విషయం తనకి చెప్పలేకపోయాను. ఇప్పుడేమో అక్షితతో చరణ్కి పెళ్ళంటున్నారు. అటు చూస్తే చంటి అక్షితని ఇష్టపడుతున్నాడు. తను దక్కదు అని చావు వరకు కూడా వెళ్ళాడు. అక్షితని తనకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. తలకి మించిన భారాన్ని నెత్తిన పెట్టుకున్నానా? అసలు ఈ పెళ్ళ ఆపడం కరెక్టేనా? పల్లవి, పల్లవి, ఏంటి ఏంటి ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావని అర్థం అవుతుంది. విషయం ఏంటో చెప్పు. ఏం లేదని చెప్తున్నాను కదా. ఏంటి పల్లవి, ఏమైంది? పెద్దమ్మా, పల్లవి ఏదో విషయం గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది. పిలిచినా వినపడనంత పరధ్యానంలో ఉంది. ఏంటి అని అడుగుతుంటే ఏమీ చెప్పట్లేదు. ఏమైంది పల్లవి? మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? అబ్బే అలాంటిదేం లేదమ్మా. నాకేదైనా ప్రాబ్లం వస్తే మీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను. కానీ ఇప్పుడు నాకొచ్చిన సమస్యని నీతో కూడా చెప్పలేనమ్మా. ఏంటమ్మా, ఏంటి మీ ముచ్చట్లు? ఏం లేదు మావయ్య. మావయ్య, మావయ్య, ఏంటమ్మా? 4 రోజుల్లో పెళ్లి మన స్టేటస్ కి తగ్గట్టుగా జరిపించాలి. మళ్ళీ మీరు మర్చిపోతారేమోనని గుర్తు చేస్తున్నాను. అమ్మా, ఏది ఎలా చేయాలో, ఏ పద్ధతిలో చేయాలో నీకు గుర్తుండకపోవచ్చమ్మా. కానీ మాకంత మతిమరుపు లేదమ్మా.
ఇది నా ఇంట్లో జరుగుతున్న శుభకార్యం. ఈ పెళ్లి అందరి అంచనాలకు మించి జరుగుతుందమ్మా. అంతా మేం చూసుకుంటాం కదా. నేను గుండమ్మ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాం. మీరేం టెన్షన్ పడకండి. ఎవరు ఏ పనులు చేసినా నా పెళ్లి మాత్రం పల్లవి చేతుల మీదుగా జరగాలి. పల్లవి చేతుల మీదగానా? అవును. అంటే ఇద్దరు కాలేజీలో కలిసి చదువుకున్నారు కదా, తన ఫ్రెండ్ చేతుల మీదుగా జరగాలి అని అనుకుంటుంది అనుకుంటా. పల్లవిని అక్షిత ఎప్పుడూ ఫ్రెండ్లా చూడలేదే. ఇక ఇప్పటి నుంచి చూస్తుందిలే. అవును. ఏయ్, నువ్వు చరణ్ని ప్రేమించావని నాకు తెలుసు. కానీ చరణ్ని నా వాణ్ణి చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అని నీతో ఛాలెంజ్ చేశాను కదా. ఇప్పుడు నీతో ఛాలెంజ్లో నేనే గెలిచాను. నీ కళ్ళ ముందే మా ఇద్దరి పెళ్లి జరుగుతుంది. నువ్వది చూసి కుళ్ళి కుళ్ళి చావాలి. అదే నా ఇంటెన్షన్. అర్థమైందా? నువ్వు కాదనుకు పల్లవి. బేసిక్ గా టాలెంట్ వల్ల గుర్తింపు వస్తుంది, గౌరవం కూడా వస్తుంది. కానీ నా కూతురికి గొప్ప లైఫ్ వస్తుంది. చరణ్ ఆల్బంలో తను పాట పాడడం వల్ల ఆ టాలెంట్ నచ్చి తన వాయిస్ కి చాలా ఇంప్రెస్ అయిపోయి అక్షితని లవ్ చేశాడు. ఇప్పుడు పెళ్లి వరకు కూడా వచ్చేసింది. ఏంటో అంతా మ్యాజిక్ లా జరిగిపోతుంది. చరణ్ ఆల్బంలో పాట పాడింది పల్లవి, నేను కాదు అన్న నిజం నీకు తెలుసు కదా. చెప్పేస్తానని ఎగిరేవు కదా, అది చెప్పకూడదు. ఆ విషయం నువ్వు బయట పెట్టావే అనుకో, ఈ లెటర్ని నేను బయట పెడతాను. మావయ్య, మంచి రోజు చూసి షాపింగ్ మొదలు పెడదామే. సరేనమ్మా. అక్షిత పద.